ఏంటి సంత అనుకుంటున్నారా? సో ఆద్య కోసం ఏవైతే నేను డైలీ బేసిస్ లో స్నాక్స్ పెడతానో సో అవన్నీ కూడా మీతో చూపించాలి అనుకుంటున్నాను. అందుకని ఇవన్నీ కూడా మీతో చూపిస్తున్నాను అనమాట. ఆద్య కోసం ఏవైతే స్నాక్స్ నేను ప్రిపేర్ చేస్తానో, లేదంటే ఏవైతే నాకు టైం లేనప్పుడు ఇన్స్టెంట్ గా నేనేమి బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తున్నాను అన్న మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ మేడ్ గురించి డిస్కస్ చేస్తా. నేను వచ్చేసి ఫస్ట్ ఆద్యకి ఇది మురుమురా లడ్డు, అంటే ఏమంటారు బొరుగులు అంటారు కదా, మురుమురాస్ ఉంటాయి కదా, బెల్లం పాకంలో మురుమురాస్ని ఏమంటారు బెల్లం పాకంలో మురుమురాస్ వేసి చేస్తారు కదా. సో ఇది వచ్చేసి నేను నా చేతులతోనే ప్రిపేర్ చేశాను. చాలా బాగున్నాయి టేస్ట్. ఆద్యకి ఇది చాలా ఫేవరెట్. అండ్ యా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను అనమాట. బెల్లంవి కూడా పెట్టాలి కదా. బట్ ఇవన్నీ స్నాక్స్ కూడా ప్లీజ్ దయచేసి 1+ ఇయర్ బేబీస్కి మాత్రమే ప్రిఫర్ చేయండి. సో బేబీస్ ఎవరైతే మీకు తింటారో చీవ్ చేయగలుగుతారో వాళ్ళకనమాట. సో డైరెక్ట్గా స్వాలో చేసే బేబీస్కి కాదు. అండ్ ఇది వచ్చేసి మురుమురా లడ్డు నేనే చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఏమంటారు చివడ అంటారా లేదంటే ఏమంటారు మీ సైడ్ నాకు తెలీదు. ఇది వచ్చేసి అటుకులు ఉంటాయి కదా, అటుకుల్ని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా ఫ్రై చేసి ఉప్పు పసుపు వేసాను అంతే. ఇందులోకి ఇంకేం లేదు. లైట్గా పెప్పర్ పౌడర్, కరివేపాకు, సో అంతే అనమాట, ఇంకేం లేదు. ఇది కూడా నేను ఆల్రెడీ రెడీమేడ్గా చేసి పెట్టుకుంటాను ఒక చిన్న బాక్స్లో. సో దట్ ఆద్య ఎప్పటికైనా ఏడ్చినా ఏం చేసినా కూడా ఇన్స్టెంట్గా స్నాక్స్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి కాబట్టి చేసి పెడతాను అనమాట. ఇంకొకటి వచ్చేసి నూడిల్స్. ఈ నూడిల్స్ వచ్చేసి నేను స్లవ్ ఫామ్ యూజ్ చేస్తాను. ఇది స్లవ్ ఫామ్ ప్యాకెట్ మిల్లెట్ నూడిల్స్. సో ఇది ఫాక్స్టైల్ మిల్లెట్ నూడిల్స్. అండ్ స్లో ఫామ్ ఏ నూడిల్స్ అయినా బాగుంటాయండి. ఇది ఏది బ్రాండ్ ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా ఏ బ్రాండ్స్ మీతో యూజ్ చేస్తున్నాను అన్నది చెప్తున్నాను అనమాట. నూడిల్స్ వచ్చేసి స్లో ఫామ్ యూజ్ చేస్తాను. పాస్తా కూడా అప్పుడప్పుడు స్లో ఫామ్ యూజ్ చేస్తాను. అండ్ యా ఒకవేళ అది అయిపోతే కనుక నేను ఏంటిది హోమ్ చెఫ్ అనమాట. ఇది సారీ ఇది పాస్తా కాదు, మ్యాక్రోనీ అంటారు చూడు, ఇలా ఎల్బో షేప్ ఉంటాయి కదా అదనమాట. పాస్తా వచ్చేసి పెన్నీ అవి వచ్చేసి సేమ్ బ్రాండ్. ఏదైనా సరే ఏ బ్రాండ్ అయినా సరే బ్యాక్ సైడ్ వీట్ పాస్తా అని వీట్ ఉండాలన్నమాట. రిఫైన్డ్ ఫ్లోర్ మైదా కాకుండా వీట్ ఉన్నది బేబీస్కి యూజ్ చేయండి. అదర్వైజ్ మిల్లెట్స్ యాజ్ యువర్ చాయిస్. సో నెక్స్ట్ తర్వాత ఇది వచ్చేసి పాప్కార్న్. నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇది నార్మల్గా ఏ బ్రాండ్ అయినా సరే మీరు ఇది కూడా ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్వాలేదు. బట్ పాప్కార్న్ వచ్చేసి ప్యాక్డ్ యాక్ట్ అని ఉంటుంది చూడు, గీ వేసి పెడతారు కదా, అవన్నీ కాకుండా బయటకు వస్తావా. సో ప్యాక్డ్ కాకుండా ఏమంటారు ఆయిల్లో ఉంటుంది చూడు, అలాంటివి ఏమీ కాకుండా నో 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 అద్య వీడియో తీస్తున్నాను అన్న, చెప్దాం వీడియోలో, ఓకేనా. ఇటు కూర్చొని స్నాక్స్ తిను, పట్టి తిను. ఇది కింద పడ్డది, ఇది తిను. ఇక్కడ పెట్టినా తింటావా, తిను. సో ప్యాక్డ్ ఆయిల్ అవన్నీ వేసి పెడతారు కదా, అవన్నీ కాకుండా ఇలా డ్రై మకాయి దొరుకుతుంది అనమాట పాప్కార్న్ కోసం, డ్రై మిల్క్. సో ఇలా తీసుకోండి, సో దట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని వేసి మనం చేసేయచ్చు అనమాట ఒక 3-4 మినిట్స్లో. ఇది వచ్చేసి పాప్కార్న్ ఆద్య కోసం యూజ్ చేస్తాను. అండ్ ఇది నెక్స్ట్ ఇవి పెడతాను అనమాట ఆద్యకి. వీటిని మీరు ఏమంటారో నాకు తెలీదు, గుండు పప్పులు అంటారా లేదంటే గుండు పుట్నాలు అంటారా, కనిపిస్తుందా. సో ఇదనమాట, పైన పొట్టు ఉన్నది యూజ్ చేస్తాను నేను. గుండు పుట్నాలు అంటారు మా సైడ్ అయితే, గుండు పప్పులు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. ఇవి కూడా నేను ఆద్యకు పెడతాను. ఇవైతే ఆద్య ఫేవరెట్, బాగుంటాయి టేస్ట్. ఇవి వచ్చేసి టైనోస్ అనమాట. ఇందులో వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఎక్కడికమ్మా, ఏం కావాలి నీకు, అది కావాలా, సరే తీసుకో. ఇందులో వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. 4 ఫ్లేవర్స్ నేను ఆర్డర్ పెట్టిన ఇంతకుముందు. బనానా, బ్లాక్బెర్రీ,
నెక్స్ట్ తర్వాత క్యారెట్ కుమిన్ సినమన్ ఆపిల్ ఇట్లా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. ఇది యాక్చువల్లీ కవర్ తీసినప్పుడు ఈ బ్రాండ్ పోయిందనమాట. నేను ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. అదే ఇది బ్లూబెర్రీ, ఇది వచ్చేసి బనానా, ఇది బనానా ఫ్లేవర్, ఇది వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్ ఇవి కొంచెం స్వీట్ ఉంటాయి. క్యారెట్ కుమినట్ అది కొంచెం ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి పఫ్స్, బేబీస్కి కొంచెం టైం పాస్ అవ్వడానికి అనమాట. ఊరికే వచ్చి చిరాకు చేస్తూ ఉంటారు కదా. ఇవి కొన్ని ఒక ఇలాంటి ఒక కప్లో వేసి ఇచ్చామంటే వాళ్ళే తినుకుంటూ ఉంటారనమాట. అండ్ యా, ఇంతకుముందు చెప్పాను కదా ఇందులో లడ్డూస్ ఉండే. నేను ఇంతకుముందు చేశాను కదా మమ్మాస్ మేడ్, దాంట్లో నుంచి నేను లడ్డూస్ తీసుకున్నాను. ఆ బాక్స్లో నేను క్యారెట్ కుమిన్ వేసాను అనమాట. కొన్నే ఉండే, అందుకే అవి ఇందులోకి మిక్స్ చేసేసాను. ఇది వచ్చేసి జోవర్ పఫ్స్ అనమాట, అర్బన్ ప్లాటర్ వాళ్ళది. అర్బన్ ప్లాటర్ వాళ్ళది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఓపెన్ లేదనుకో, ఇది ఓపెన్ ఉంది. పఫ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో ఆద్యకి ఇవి కూడా బాగా ఇష్టం. అన్నీ టేస్ట్ చేస్తుంది ఈరోజు ఉన్న స్నాక్స్ అన్నీ. ఆద్యమ్మ నో మా అటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు. ఇటు కూర్చో, ఇది పట్టు, ఇది తీసుకో. ఇవి వచ్చేసి పఫ్స్. ఇందులో వచ్చేసి వీట్ పఫ్స్ ఉంటాయి, బార్లీ పఫ్స్ ఉంటాయి, చాలా పఫ్స్ ఉంటాయి అనమాట. మనం బేబీస్కి ఏదైనా ఇవ్వచ్చు. ఇది వచ్చేసి సాల్టెడ్, ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మీరు ఫ్లేవర్స్ కూడా పెట్టచ్చు. నేను ఆల్రెడీ ఇవి ఫ్లేవర్స్ తీసుకున్నాను కదా అని చెప్పేసి అవి సాల్టెడ్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నమాట స్లర్ప్ ఫార్మ్ వాళ్ళవి పఫ్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి స్ట్రాబెర్రీ, నెక్స్ట్ తర్వాత మ్యాంగో, బనానా. సో ఇలాంటివి ఒక బ్యాగ్లో వచ్చాయన్నమాట. ఇవి కూడా యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు 2 టిప్స్ తెప్పించున్నాను. ఇందులో ఎన్ని ఉండవు, ఒక ట్రిప్ అయిపోతాయి అనమాట. ఇవి బేబీ కరెక్ట్గా కూర్చొని తినింది అంటే ఒకసారికి ఒక ప్యాకెట్ అయిపోతుంది. ఇవి నేను స్లర్ప్ ఫార్మ్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఇంకా బ్రాండ్స్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఇంతకుముందు నేను హ్యాపీ కూడా యూజ్ చేసినాను అనమాట. అవి కూడా చాలా బాగుండే. నిన్న రీసెంట్గా మా వదిన వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు. వాళ్ళు గర్బర్ స్నాక్స్, గర్బర్ బ్రాండ్లో పఫ్స్ ఇచ్చారనమాట. అవి కూడా నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్. ఆద్య బాగా ఇష్టపడి తిన్నది. ఆ బ్రాండ్ గురించి నేను సర్చ్ చేశాను. బట్ మనకి ఇండియాలో చూపించినది ఏంటి అంటే అది 3+ ఇయర్స్ వాళ్ళకు ఉందనమాట. వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి 9+ బేబీస్కి కొంచెం సేఫ్ అన్నట్టుగా తీసుకొని వచ్చారు. అవి బాగుండే టేస్ట్, నిజంగా చాలా బాగుండే. ఒకవేళ మీరు బేబీస్ 3+ అయితే మీరు గర్బర్ ట్రై చేయొచ్చు. ఇంకా ఏవైనా బేబీ స్నాక్స్ నాకు ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవన్నీ కాకుండా నాకు టైం కుదిరినప్పుడు నేను బేబీస్కి వెజిటేబుల్ కట్లెట్స్ కానివ్వండి, నెక్స్ట్ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, ఆయిల్ లేకుండా ఫ్రెంచ్ ఫ్రై ఎట్లా చేస్తారు అన్నది, ఇవన్నీ కూడా నేను మీకు ఇవన్నీ కూడా నేను ఆద్యకి చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో హ్యాండ్మేడ్తో నేను ఏదైతే చేస్తానో అంటే ఓపిక ఉన్నప్పుడు పోహా కట్లెట్స్ అని, నెక్స్ట్ తర్వాత వెజిటేబుల్ కట్లెట్స్ అని, ఆలూ బుజ్జి అనేసి, నెక్స్ట్ ఇంకా పన్నీర్ టిక్కా, నెక్స్ట్ తర్వాత ఎగ్ ఫ్రై. సో ఇట్లాంటివన్నీ నాకు బాగా టైం ఉన్నప్పుడు నేను ఇప్పుడు చేసి పెడతాను. నాకు ఎప్పుడైతే టైం లేకుండా ఉంటుందో ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఆద్యకి ఇలా స్నాక్స్ ఇవి ఆఫర్ చేస్తానన్నమాట. సో మీకు కూడా ఎప్పుడు మనకి టైం ఉండదు కదా. సో ఎప్పుడైనా ఫాస్ట్గా ఇమ్మీడియట్గా ఇచ్చేసేయాలి అనుకున్నప్పుడు ఇవి ఒక కప్లో వేసి బేబీస్కి ఇచ్చేస్తే హ్యాపీగా బేబీ తింటారు. ప్లస్ మనకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండదు వాళ్ళు అన్హెల్దీ తింటున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి కాకుండా నేను హోమ్ మేడ్ బిస్కెట్స్ నేను చేస్తానన్నమాట ఆద్యకి. సో అవి కూడా నేను ఆఫర్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ టైం లేకపోతే హోమ్ మేడ్ చేయడానికి అమెజాన్లో దొరుకుతున్నాయి బేబీ ఫ్రెండ్లీ బిస్కెట్స్, వీట్ బిస్కెట్స్ అని, డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ అని, ఆల్మండ్ ఫ్లోర్ బిస్కెట్స్ అని, క్యాష్యూ బిస్కెట్స్ అని చాలా దొరుకుతున్నాయి. నేను అందులో కొన్ని బ్రాండ్స్ నేను ప్రిఫర్ చేసిన బ్రాండ్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. బేబీ స్నాక్ ఆప్షన్స్ ఏవైనా నాకు మంచిగా అనిపిస్తే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి లింక్స్. అంతే కదా ఆద్య? డన్? ఓకే, చలో బాయ్ చెప్పు. బాయ్. ఫ్లైంగ్ కిస్. సరే ఒక్కసారి ఒకటి అడుగుతాను నేను ఆద్యని, అది చాలా క్యూట్గా ఉంటుంది. ఆద్య డాగ్ ఏమంటుంది నాన్న? ఏమంటుంది?
డాగ్ కౌ ఏమంటది కౌ అబ్బా అంటది అది అంబా అంటది ఏమంటది కౌ కవ్వేమంటుంది నాన్న ఆద్య ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంది కదా మాటలు సో చాలా క్యూట్ మాట్లాడుతుంది అండ్ సగం మింగేస్తుంది కూడా బట్ యా టైం బీయింగ్ వస్తాయి అవి కూడా కదా ఆద్య అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ బేబీ స్నాక్ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. వీడియోస్ చాలా డిలే అవుతున్నాయి. ఎస్, కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ డిలే అవుతున్నాయి. అండ్ సూన్ నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. అదే బాయ్ చెప్పమ్మా, అదే బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు, బాయ్ సే బాయ్, బాయ్ చెప్పు, ముద్దు పెట్టు. వావ్, థ్యాంక్ యూ. ఆద్యకి 2 పిలకలు వచ్చేసి గుండు చేపించేస్తాం నెక్స్ట్ మంత్, సమ్మర్ కదా. ఓకే, బాయ్.